ప్రైమ్ న్యూస్. ఘనంగా అంతిమ వేడుకలు. డాక్టర్ వెడిచెర్ల ప్రద్యుమ్న కుమార్ రెడ్డి అంతిమయాత్ర పట్టణ ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో ఆయన భౌతిక కాయానికి సాగనంపారు. ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి అలియాస్ బాబీ సుధీర్ రెడ్డిలు ఆయనకు అంతిమ సంస్కరణలు జరిపారు. ప్రముఖులు గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్, మాజీ ఎంపీ చింతామోహన్, తెలుగుదేశం సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఒట్టూరు కిషోర్ యాదవ్, సిఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయుడుపేట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. స్నేహితుడు 1987 నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉంటే డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు ఆయన డైరెక్టర్గా ఉండేవాడు. మాకు అన్ని గైడెన్స్ ఇచ్చేవాడు. చాలా సమాచారం ఆయన దగ్గర ఉండేది. చాలా తెలివిగల్లోడు, ఇంటెలిజెంట్ పర్సన్. సరే, ఆయన ఈరోజు సడన్గా నిన్న చనిపోవడం జరిగింది. ఇదంటే ఈ ఫ్యామిలీ అంటే ఒక అటాచ్మెంట్. రాగన్న సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా సేనమావళ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాడు రాగన్న. రగన్న సంగతి చెప్పబడలే. రఘురామన్న కూడా ఇటీవల చనిపోవటం. ఈరోజు విపి కుమార్ రెడ్డి. నిజంగా చాలా బాధగా ఉంది ఇది. ఇక్కడ నాయుడుపేట అంటే రాగన్న వాళ్ళ కుటుంబం. ఇక్కడ సినిమా హాలు, ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడే మీటింగ్ పెట్టేవాళ్ళం. సినిమా హాల్లో మీటింగ్లు పెట్టేవాళ్ళం. తెలుగుదేశం మీటింగ్లు నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని సమావేశాలు పెట్టినా ఇక్కడే పెట్టేవాళ్ళం. అట్లా అదొక పెద్ద అటాచ్మెంట్. ఈరోజు కుమారన్న లేకుండా పోవటం చాలా దురదృష్టం. నన్ను ఆయన ఒక్కడే చంద్ర అని పిలిచేది, కుమారన్న ఒక్కడే. చంద్ర అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడినా, నేరుగా వచ్చిన అది ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్. ఇదేమైనా ఆయనకి భగవంతుడు అక్కడ ఆయన్ని, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి 2004లో నేను కాంగ్రెస్ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నా ఎన్నికల్లో ఆయన నాయుడుపేట పట్టణంలోనే కాదు, పెళ్లకూరు, దొరవరసత్రం, ఓజిలి 3 మండలాల్లో ఎలక్షన్ నాకు చేసి నా గెలుపుకి ప్రథమ కారణమైన వ్యక్తి డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు. సరే, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఆయన మారడం, మేము మారడం, ఏదున్నా సరైన సలహాలు ఇచ్చి ఇదిగో ఈ విధంగా తప్పు చేస్తుండవు నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి. దాంట్లో ఏమి వెనక ముందు ఆలోచించడం. నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావు, ఇది మార్చుకో, ఈ విధంగా చేసుకోవాలని చెప్పని
మాకు సరైన సూచనలు ఇచ్చిన వ్యక్తి కుమారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరణించాడంటే మేము జీర్ణించుకోలేకుంటున్నాం. ఆయన ఒక డాక్టర్‌గా, మరి ఒక విషయం తెలిసిన వ్యక్తిగా మాకందరికీ చాలామందికి ఆయన గైడెన్స్‌గా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి మరణించడం, ముఖ్యంగా ఇద్దరున్నారు ఇక్కడ, రఘునాథ్ రెడ్డి గారు, కుమారెడ్డి గారు. మరి వాళ్ళిద్దరు లేని లోటు మాకు ఎవరు తీరుస్తారో మాకే అర్థం కావడం లేదు. భవిష్యత్తు ఇక్కడి నుంచి రాజకీయాలు జరపాలంటే మరి పెద్దాయన రాఘవరెడ్డి గారు మరణించిన తర్వాత రఘునాథ్ రెడ్డి గారు చేశారు. మరి ఆ విధంగా కుమారెడ్డి గారు కూడా సహకరించారు. మరి భవిష్యత్తులో మరి ఆ కుటుంబాన్ని కూడా కాపాడాలా. ఆయన కుమారెడ్డి గారు ఆయనకు ఆత్మ శాంతించాలని చెప్పని భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.